హిందువులకు సంబంధించినటువంటి పోరు వణికిస్తుంది. ఇది ఎందుకు అంటే మాకు ఇది కావాలి అని అడగట్లా, ఇది చెడగొట్టద్దు అని అడుగుతున్నారు. ఇది మార్చాలి అని అడగట్లా, మాది మాకివ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ. హిందూ అనేది ఎందుకు తీసేశారు? బోర్డు పెట్టండి అంటున్నారు. అట్లాగే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడికి సంబంధించి ఎందుకు డబ్బులు వసూలు చేయాలి అని అడుగుతున్నారు. ఆలయపు భూములు పరిరక్షణ కోసం అంటూ ఏర్పాటైన ఆలయ వ్యవస్థ నాశనమైపోతుంది, దాన్ని బాగు చేయడానికి అని ఏర్పాటైన దేవాదాయ ధర్మాదాయ శాఖ గుడిని ఎక్కడ బాగు చేశారు? ఇంకా దోచుకుంటున్నారు కదా. ప్రజలకి తేడా చేసిందని చెప్పి పెట్టినటువంటి వ్యవస్థ ఆ ప్రజలకే తేడా చేస్తుంది కదా అని అడుగుతున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలకి నిరుద్యోగ భృతిలాగా నిరుద్యోగులకు, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈ ఆలయ కమిటీలు ఎట్లా అవుతాయి? ధార్మికత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆలయాల ఆస్తుల అన్యాక్రాంతాన్ని ఎందుకు కంట్రోల్ చేయరు అని నిలదీస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు. ఇవి సదరు వ్యక్తులకు వణుకు పుట్టిస్తాయి, తప్పు చేసినోడికి వణుకు పుట్టిస్తాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కడిలో ఇప్పుడు ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఎదురుదాడి ప్రారంభిస్తాడు. తప్పుడు పనుల్ని సమర్థించేవాడు ఇప్పుడు దీన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తాడు. దెన్ బీ కేర్ఫుల్.